నమస్తే అండి, మీ పేరండి? వెంకట్రాముడు, సాకే వెంకట్రాముడు. వెంకటరామ గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఏంటి మరి ఎలా ఉంది వ్యవసాయం? మామిడి చెట్లు పెట్టాను 3 ఎకరాలు, బాగుంది. ఇక్కడ అన్ని రకాలుగా మీకు నీరు సదుపాయం అది బాగుంది ఇక్కడ? అక్కడ చెరువుల నీళ్ళు రాకుంటే ఈ పాటికి మా చెట్టు ఎండిపోయేటి. ఆయన దయ వల్ల నీళ్ళు ఇడిచినాడు. ఆ నీళ్లు చెరువులో నుండి చెట్లకు తోలుకుంటున్నాం. ఎవరి దయ వల్ల? పయ్యావుల కేశవ దయ వల్ల. ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి ఏమన్నా అందాయా మీకు? దండిగా అందాయి. ఏమొచ్చాయి మీకు ప్రభుత్వం? ఆవులు 2 చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే అవి 2 60,000 ఇచ్చారు. ఒక్కో దానికి 30,000. ఆయన ఇంకా ఏమొచ్చాయి ఈ ప్రభుత్వం? ట్రాక్టర్ రైతు రథం ఆయనే ఇచ్చాడు. బాగా. ఎంత సబ్సిడీ? ఎంత రైతు రథానికి? 1,50,000 సబ్సిడీ ఇచ్చారు. రైతు రుణమాఫీ ఏమన్నా పడిందా మీకు? దండిగా పడింది. 1,15,000 ఏమో పడింది. ఇంకెంత పడతాయి అంటారు? ఇప్పుడు 3 విడతలు పడినాయి. 4వ విడత 5వ విడత 5వ తేదీ లోపల పడతాయన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ మధ్య ఇప్పుడు రైతు పథకం ఇంకో పథకం పెట్టారు కదా, అన్నదాత సుఖీభవ అని. దాంట్లో మా ప్రతి అంటే 5 ఎకరాలు పై ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని. అవేమన్నా అందాయి మీకు? మాకు 5 ఎకరాల ఫైన్ ఉంది. కొంచెం 30 సెంట్లు ఎక్కువ ఉన్నా కూడా పడినాయి. నాకు కూడా పడి. ఇంకా విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీ పయ్యావుల కేశవ గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఎంతవరకు అభివృద్ధి చేశారు మీ ప్రాంతాన్ని? బ్రహ్మాండంగా చేశారు. ఆయన లేకుంటే ఈ పొద్దు తాగే కూడా నీళ్ళు లేవు. ఎన్నో మామిడి చెట్లు ఎండిపోయేటివి వేల సంఖ్యలో. ఆ చెరువులో నీళ్ళు తోడుకొని ట్రాక్టర్లకి మామిడి చెట్లకు పెట్టుకొని బతికించుకున్నాం. పింఛన్ల విషయం కానీ పసుపు కుంకుమ విషయం కానీ అందరికీ అందే అంటారా? అందరికీ అందే. మీ ఇంట్లో ఎవరికైనా ఏమైనా వచ్చాయి? మా భార్యకి 10,000 వచ్చింది. మీ ఇంట్లో ఇంకా పెద్దలు ఎవరైనా ఉన్నారా? నేనే పెద్దను. నాకు పింఛన్ వస్తుంది. అంతే వస్తుంది? నాకు 2,000 వస్తుంది. మరేంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకునే ఒక ఆలోచన ఏమైనా ఉందా మీకు? పక్కా. ఎందుకని? మాకు సాయం చేసిన మనిషి ఆయన దేవుడులా భావిస్తున్నాం మేము. చూడు, రథం మీద చేసుకొని చెప్తున్నాను. మరి అలాంటి వ్యక్తిని ఏదైనా ఈసారి గెలవనివ్వకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ మోదీ పనిచేస్తున్నారు అంటున్నారు. అంత సీన్ లేదు. పక్కా తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, అది గ్యారెంటీ. దేవుడు అనేవాడు ఉంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. మరి మీ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ గారు గెలిచే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? పక్కా. అసలు అందరికీ అందుబాటులో ఉంటారు ఆయన? రోజు పోతా. ఒకవేళ అబ్బుకుపోయినా కూడా ఏదో పని మీద అనంతపురం పోయినప్పుడు మా సీనప్పన్నను కేవల కేశవుని కలిసి మా బాగోగులన్నీ బాగా చూసుకున్న వాళ్ళే. మెజార్టీతో గెలుస్తారంటారు పయ్యావుల కేశవ గారు? 10,000 మెజారిటీతో గెలిచవచ్చని నా అభిప్రాయం. 10,000 అంటే 10,000 అని ఒక అంకె చెప్పారంటే ఖచ్చితంగా 10,000 వస్తాయని మీకు అంత నమ్మకం ఎలా కుదిరింది? ఇక్కడ జనాన్ని అందరూ మా ఊర్లో ప్రతి ఒక్కరూ వచ్చాడు. మొన్న సార్ వచ్చాడు. మా ఊర్లో ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంత జనం వచ్చారు. అంత జనం అని చూసిన తర్వాత నాకు అనిపించింది, మన ఊర్లోనే ఇంత జనం వస్తే ఒక ఊర్లో ఇంకా నియోజకవర్గంలో ఎంత ఉండాలనే అభిప్రాయంతో చెప్తున్నాను.